హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టెంపుల్ వైబ్స్ విత్ తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు పోలిపాడ్యమి దీపాలు ఏ విధంగా వదలాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా మనము నవంబర్ 21న పాడ్యమి వచ్చింది తిథి. అలా అయితే పోలి అంటే మన ఇంటి ఆడబడుచుగానే భావిస్తాం కాబట్టి శుక్రవారం పూట ఎందుకు వదలాలి అనుకునే వాళ్ళు శనివారం ఎర్లీ మార్నింగ్ కూడా వదలచ్చు. అయితే ఈ పాడ్యమి మనకి 21 మధ్యాహ్నం, శుక్రవారం మధ్యాహ్నం 12 వరకు కూడా ఉందండి పాడ్యమి. అయితే తెల్లవారుజామున లేచి శుచిగా శుభ్రం చేసుకుని ఇల్లు అంతా కూడా తలస్నానం చేసి తులసి కోట ముందర పసుపు రాసి పద్మాన్ని ఏర్పరిచి దాని మీద పసుపు కుంకుమ మనము పెట్టుకోవాలి. అయితే చాలామంది ఇది శనివారము ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కూడా చేస్తారండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి పాడ్యమి అండ్ శుక్రవారం పూట పోలి అనేది పురాణ గాథ ప్రకారం మన ఇంటి ఆడబడుచులాగా ఆమెను మన హిందూ భక్తులందరం పూజిస్తాం కాబట్టి మన ఇంటి ఆడపడుచుని మనం శుక్రవారం పూట ఇక్కడికి పంపించాం కదా, అలాగా భావించిన వారు శనివారం మార్నింగ్ చేసుకుంటారు తిథి లేనప్పటికీ కూడా. అలాంటి తిథితో మాత్రమే మాకు పట్టింపు ఉంది, వారంతో పట్టింపు లేదు అనుకునేవారు ఈరోజు చేసుకోవచ్చు. సో నేను ముందుగా పసుపు గణపతిని అలాగే పసుపుతో కార్తీక దామోదర్ని చేసుకున్నాను. వాళ్ళకి పసుపు కుంకుమ అలంకరించి పువ్వులతో కాస్త నేను అలంకరిస్తున్నాను. అలాగే మీ అందరికీ ఈరోజు పోలిపాడ్యమి దీపాలు వదలడంతో పాటు ఈ పోలి స్వర్గం పురాణ కథ కూడా మనం వినాలి అంట. పూర్వం ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకి 4 కొడుకులు 4 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన 4 కోడళ్ళలో 3 కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది. ఇంటి చాకరీ మొత్తం చిన్న కోడలైన పోలేలమ్మ అంటే పోలిపై వేసేసి వెళ్ళిపోయేది. కానీ ఆ పోలికి మాత్రం నది తీరాన దీపారాధన చేయాలనే కోరిక చాలా బలంగా ఉండేది. కానీ కార్తీక మాసం అంతా అత్తగారు 3 కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకెళ్ళలేదు. సో ఎలాగైనా దీపం పెట్టాలని భావించిన పోలి కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన 3 కోడలతో నదికి వెళ్తుంది. చిన్న కోడలి పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని సంకల్పించుకుని చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్న ఉంటుంది కదండి, దాన్ని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలి పడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఈ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దానిని మూత వేసింది. సో అంతోనే పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకు వచ్చి దేవతలంతా పోలిని ఆ విమానంలోనికి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే ఆ దివ్య విమానము తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, నిస్వార్థం లేని పోలి చేసిన పూజని ఆ పరమశివుడు కార్తీక దామోదరుడు స్వీకరించారు. ఆడంబరాలతో పోయి స్వార్థంతో చేసిన వాళ్ళ పూజని దేవుడు స్వీకరించడండి. సో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు ఈ అత్తగారు మిగిలిన కోడలు. ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అంచెలంచెమైన భక్తితో వాటన్నిటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించిపోయాడంట. అండ్ ఇప్పుడు నేను చూసినట్లయితే నేను కార్తీక దామోదరుడికి వినాయకుడికి ఒక ఒత్తిని నీళ్ళల్లో వదిలాను నేను. అలాగే ఇప్పుడు మనం ఈ కార్తీక మాసం అంతా 31 రోజులు దీపం వెలిగించని వాళ్ళు ఎటువంటి ఆటంకాలైనా ఉన్నవాళ్ళు ఈరోజు ఆ 31 దీపాలు అరటి టొప్పలో వెలిగించి పసుపు కుంకుమలు వేసి పూలతో అలంకరించి వెలిగించి ఆ కార్తీక దామోదరుని పరమశివుణ్ణి తలుచుకుంటూ నీటిలో వదిలినట్లయితే ఈ కార్తీక మాసం అంతా అన్ని రోజులు
చేసిన ఫలితము దక్కుతుందంటండి. సో అందుకనే ఈ పోలిపాడ్యమి రోజున నేను ఈ ఆపర్చునిటీ మిస్ కాకూడదని ఉన్న 31 ఒత్తులు ఆ అరటి డొప్పులో పట్టడం లేదు. అందుకని 5 ఒత్తులు చొప్పున 6 ఒత్తుల్ని వెలిగించి ఒక ఒత్తిని సపరేట్గా వెలిగించాను. మొత్తం 31 ఒత్తి. అలాగే మనం వినాయకుడికి, కార్తీక దామోదరునికి ఒక ఒత్తి వెలిగించామన్నమాట. సో మీలో ఎవరైనా సరే కార్తీక మాసంలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ నేను దీపాలు వెలిగించలేకపోయానే అనుకున్నవారు ఖచ్చితంగా ఈరోజు ఈ 31 ఒత్తుల్ని అరటి డొప్పుల్లో వెలిగించి మీరు సిటీలో ఉన్నట్టయితే మనకి ఎలాంటి పాండ్స్ అవి ఉండవు కదా, ఈ నదులు అవిని. కాబట్టి ఇంటిలోనే తులసి కోట దగ్గర కూర్చుని మనం ఈ దీపాలని వెలిగించుకుని ఒక టబ్లో నీళ్లు, పసుపు, కుంకుమ వేసుకుంటూ మనము ఈ దీపాలని వదలొచ్చండి. అయితే ఈ దీపాలను వెలిగించుకునేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమో కార్తీక దామోదరాయ నమః అనుకుంటూ వెలిగించాలండి. మీలో ఎంతమంది ఈ కార్తీక పోలిపాడ్యమి దీపాలు వెలిగించారు? అండ్ ఈ కార్తీక మాసం మొత్తం చాలా విశేషమైనదండి. మళ్ళీ ఇంతటి విశిష్టత మళ్ళీ మనకు వచ్చే సంవత్సరమే దక్కుతుంది కదా. సో ఈ దీపాలను నేను వెలిగించి ఇప్పుడు మనందరి కోసం మొక్కుకుంటూ, కేవలం నా కోసం కాకుండా నా సబ్స్క్రైబర్స్ అందరూ, నా ఫ్రెండ్స్, నా శ్రేయోభిలాషులు అందరూ మంచిగా ఉండాలి అని ఆ కార్తీక దామోదరుని, పరమశివుడిని తలుచుకుంటూ కార్తీక దీపాలు నేను వదిలేశానండి. పోలిపాడ్యమి దీపాలని వదిలాను. అలాగే ఈరోజు మీలో ఎంతమంది పోలిపాడ్యమి దీపాలు వదిలారు కామెంట్ చేయండి. అండ్ మీలో ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ ఆపర్చునిటీని మిస్ కావద్దండి. అండ్ కొంతమంది శుక్రవారం చేసుకోలేని వాళ్ళు శనివారం ఉదయం కూడా చేసుకోవచ్చండి ఇది. ఎందుకంటే కొంతమంది పోలి అనేది మన ఇంటి ఆడపడుచుగా భావిస్తాం కదా, అందుకని శుక్రవారం పంపించకూడదని చెప్పి శనివారం కూడా వదులుతారండి. అండ్ ఇప్పుడు నేను చక్కగా తాంబూలం కూడా సమర్పించేశాను. ఇంక ఈ పూజతో తాంబూలం సమర్పించి వినాయకుడికి, కార్తీక దామోదరునికి నమస్కరించుకుంటూ ఈ పూజను ముగిస్తున్నానండి. ఓం నమో కార్తీక దామోదరాయ నమః, ఓం నమః శివాయ. ఆ పరమశివుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. మీలో ఎంతమంది ఈ పోలీస్ వర్గం కథను విన్నారు, ఎంతమంది పోలిపాడ్యమి దీపాలు వదిలేరో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇట్లు టెంపుల్ వైబ్స్ విత్ తెలుగమ్మాయి, మీ తెలుగమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ సమ్ లవ్. అలాగే ఇప్పుడు నేను ఈ పూజని హారతితో ముగిస్తున్నాను. ఈ హారతి కూడా మీరు అందరూ తీసుకోండి.